ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆకాశానంటే అక్కడ భారత వస్తువుల ధరలు సామాన్య అమెరికన్లపై ఆర్థిక భారం పడింది. ఆర్థికవేత్తల నుంచి తీవ్రంగా హెచ్చరికలు కూడా వస్తున్నాయి. టారిఫ్ల వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం వస్తోంది. ప్రజల నుంచి అసంతృప్తి పెరుగుతోంది. ట్రంప్ పట్టు వీడకపోతే పదవికి ముప్పుండే అవకాశం ఉంది, రాజీనామా చేయాల్సి వస్తుందన్నటువంటి డిమాండ్స్ కూడా చాలా వినిపిస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి దేశంలో కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. ట్రంప్ తీసుకొస్తున్న కొత్త ఆర్థిక విధానాలు, ముఖ్యంగా విదేశీ వస్తువులపై టారిఫ్లు పెంచడం వల్ల తలెత్తుతున్న పరిణామాలు తిరిగి ట్రంప్ మెడకే చుట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారత్ మీద ట్రంప్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరుసగా టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నాడు. విదేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీగా టారిఫ్లు విధించడం ప్రారంభించింది అమెరికా. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే అనేక వస్తువులపై టారిఫ్లు పెరగడంతో ఆ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చేనేత వస్త్రాలు కావచ్చు, హస్తకళలు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమ ఉత్పత్తులు కావచ్చు, ఫార్మాస్యూటికల్ కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఆక్వా ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్రంగా ప్రభావం చూపే లిస్టులో ఉన్నాయి. ఈ టారిఫ్ల వల్ల భారతీయ ఎగుమతిదారులు కొద్దిగా నష్టపోతున్నప్పటికీ దానికంటే ఎక్కువగా అమెరికాలో ఉన్న ప్రజలు నష్టపోతున్నారు. అమెరికాలో ఉన్న ప్రజలు ఆ వస్తువులు కొనడానికి ప్రస్తుతం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గతంలో ఆ వస్తువులు అక్కడ కొన్నప్పుడు $20 ఉంటే ఇప్పుడు అది పెరిగిపోయి డబుల్ అయిపోయి ట్రిపుల్ అయిపోయి $40 $60గా మారుతున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సామాన్య అమెరికన్లు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు దిగుమతి చేసుకున్న వస్తువుల మీద టారిఫ్లు పెంచడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పిచ్చి నిర్ణయాలు మార్చుకోకపోతే ఆ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ పర్యవసనాలు చాలా సీరియస్గా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ స్థానికంగా ఉన్నటువంటి అమెరికా ప్రజలు ఆందోళనతో మాట్లాడుతున్న పరిస్థితి. నిజానికి అమెరికాలో చాలామంది ప్రజలు భారత్ నుంచి వచ్చే వస్తువులు ఇష్టపడతారు. తక్కువ ధరకు మంచి నాణ్యత కూడా ఉంటాయని చెప్పి వాళ్ళలో అభిప్రాయం ఉంది. ఇప్పుడు టారిఫ్లు పెరగటం వల్ల ఈ వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. సామాన్య అమెరికన్లు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ట్రంప్ పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉన్నాడు, పిచ్చి డెసిషన్ తీసుకుంటున్నాడు. ఇష్టారీతిన ఈ విధంగా ప్రతీకారంతో భారత్ మీద ద్వేషంతో రగిలిపోయి ఈ విధంగా టారిఫ్లు విధిస్తే నష్టపోయేది ఆ వ్యాపారులు నష్టపోతారో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న అమెరికన్లు మాత్రం తీవ్రంగా నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. వాళ్ళు కొనుగోలు శక్తి తీవ్రంగా ఇబ్బందికర పరిస్థితుల్లో పడే పరిస్థితి. ఉదాహరణకి ఒక సాధారణ దుస్తుల ధర $20 అనుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు అది $60కు పెరిగే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఈ విధంగా ధరలు పెరిగిపోతే సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ నిత్యావసర వస్తువులు కూడా రోజు షాపింగ్ మాల్స్కి వెళ్ళి కొనుక్కుని ఇంటికి తెచ్చుకునే వస్తువులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ విధమైన నిర్ణయాల మీద అమెరికాలో ఉన్న ఆర్థికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాణిజ్య యుద్ధాలు దీర్ఘకాలంలో ఏ దేశానికి మంచిది కాదు, ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది నష్టమే అని చెప్తా ఉన్నారు. ఇలా టారిఫ్లు పెంచడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి అమెరికా ప్రజల ఆర్థిక భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్యలు ఇతర దేశాలతో అమెరికాకు ఉన్నటువంటి సంబంధాల మీద కూడా పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తాయని కూడా చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి ట్రంప్ ప్రభుత్వంపై దేశంలోనే తీవ్రమైన వ్యతిరేకతను తీసుకొస్తుంది. ప్రజలందరూ కూడా ఒక్కసారిగా గళమెత్తితే ట్రంప్ తోక ముడచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అదే విధంగా పేటరిగిపోయి ఇలాంటి పిచ్చి డిసిషన్స్ తీసుకుంటే గనక, అమెరికా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకెళ్తే గనక ఆందోళన తీవ్రతరమై ఆయన రాజీనామా వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రపంచం ముందు ట్రంప్ తల దించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన నిర్ణయాలు ప్రస్తుతం అదే కోవలో ఉన్నాయి, అదే దారిలో నడుస్తున్నాయని చెప్పి అమెరికా ప్రజలే మాట్లాడుకుంటున్నారు. అమెరికాలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, ఆర్థిక నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో ట్రంప్ ఎలా ముందుకెళ్తారనే చర్చ కూడా జరుగుతోంది. ట్రంప్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా రాజీ పడని ధోరణి అవలంబించారు. ఈసారి ప్రజల నుంచి వస్తున్న ఈ భారీ వ్యతిరేకత ఆయన తట్టుకుని నిలబడతారా, లేదా విధానాలు మార్చుకుంటారా? ఆయన బిహేవియర్ చూస్తే, ఆయన మెంటాలిటీ చూస్తే, ఆయన గత కొన్ని రోజులుగా ఆయన యాటిట్యూడ్ చూస్తే ఎప్పుడు కూడా తన నిర్ణయాన్ని సమర్థించుకునే పంథానే అవలంబించాడు తప్ప
ఎక్కడ కూడా వెనకడుగు వేసి నేను తప్పు చేశానన్న పశ్చాత్తాపభావం ఎప్పుడు కూడా ట్రంప్లో కనిపించలేదు. అదే వైఖరి అవలంబిస్తాడు ట్రంప్. ఎంతమంది చెప్పినా, ఎంతమంది నిపుణులు చెప్పినా, విశ్లేషకులు చెప్పినా, ఆర్థికవేత్తలు చెప్పినా వినిపించుకోడు డొనాల్డ్ ట్రంప్. ఇక ప్రజలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ప్రజలు ఎలాంటి ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గుతాడనే నమ్మకం అయితే అక్కడ కనిపించట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే 25% సుంకాలు విధించాడు. ఇంకొక 25% అంటే మొత్తం 55% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కాబోతున్నాయి. దీనికి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తా ఉన్నాడు? రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుంది భారతదేశం. ఈ విధంగా చమురు కొనుగోలు చేసి రష్యాకి ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. దాంతోనే యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది రష్యా. మేము ఎంత చెప్పినా వినటం లేదు. ఈ విధంగా రష్యాకి మిత్ర దేశాలుగా ఉన్నవి రష్యాకి వంత పాడుతూ రష్యా చేస్తున్నటువంటి యుద్ధానికి సహకరిస్తున్న కారణంగానే మేము సుంకాలు విధిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆసియాలో ఏ కంట్రీకి కూడా వేయనటువంటి సుంకాలు, ఆసియాలో ఏ కంట్రీ మీద కూడా చూపించినటువంటి ప్రతీకార సుంకాలు అనేవి భారత్ మీద ఎందుకు? దీన్ని తీవ్రంగా భారత్ కూడా ప్రతిఘటించింది. భారత్ కూడా చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్కి తెలియజేసింది, మీరు ఈ విధంగా సుంకాలు విధించినంత మాత్రాన భయపడే పరిస్థితి లేదు. మీరు కూడా రష్యా నుంచి యురేనియం కొనుగోలు చేస్తున్నారు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు, ఇంకా ఇతర వస్తువులు చాలానే కొనుగోలు చేస్తున్నారని చాలా స్వీట్గా వార్నింగ్ ఇస్తూ మాట్లాడింది ఇండియా కూడా. ఎక్కడ కూడా మా రైతుల పక్షాన మేము నిలబడతాం, మీరు ఎన్ని సుంకాలు విధించినా ఆ భారం మేమే మోస్తాం, మా రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాం, మీరు సుంకాలు విధిస్తే విధించుకోండి అంటూ చాలా ఘాటుగానే మన దేశం రిప్లై ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్కి ఇంకా మండిపోతోంది. మనం తీవ్రంగా ప్రతిఘటించేసరికి, సుంకాలకి భయపడపోయేసరికి డొనాల్డ్ ట్రంప్ ఇంకా పిచ్చోళ్ళ వ్యవహరిస్తున్నాడు, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తన వైఖరిని అదే స్థాయిలో భారతదేశం పట్ల తన ద్వేషాన్ని, తన అక్కసును కొనసాగిస్తూనే ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ భారత్కి వ్యతిరేకంగా ఈ స్థాయిలో వ్యవహరించడానికి మరొక కారణం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటూ మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. చాలా సందర్భాల్లో భారతదేశం వారించినా సరే, నేరుగా ప్రధాని మోదీ ఫోన్ చేసి చెప్పినా సరే ఆయన తీరు మార్చుకోలా. నేనే యుద్ధాన్ని ఆపాను, వాణిజ్య యుద్ధం ప్రకటిస్తాను అని నేను చెబితే అప్పుడు వెనక్కి తగ్గారు అని మాట్లాడాడు. కానీ ప్రధాని మోదీ మరొకసారి చాలా స్పష్టంగా రెండు దేశాల సైనిక ప్రతినిధులు హాట్లలో మాట్లాడుకుని ఈ యుద్ధాన్ని విరమించుకున్నారు. మేము ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ నడ్డి విరిచేసరికి మా కాళ్ల బేరానికి వచ్చి ఆ సైనిక ప్రతినిధులు మా వాళ్లతో మాట్లాడి యుద్ధాన్ని విరమింపు చేసుకున్నారు. ఆ విధంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది తప్ప డొనాల్డ్ ట్రంప్ చెప్తేనో, డొనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్య సుంకాలు పెంచుతానని చెప్పి బెదిరిస్తేనో, ఈ వాణిజ్య కాంట్రాక్టులు రద్దు చేసుకుంటామని బెదిరిస్తేనో లొంగలేదు. ఈ యుద్ధం మా రెండు దేశాల సైనిక ప్రతినిధులు విరమింపు చేసుకున్నారు. ఇందులో మూడో దేశం ప్రమేయం, మూడో వ్యక్తి ప్రమేయం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. దాంతో డొనాల్డ్ ట్రంప్కి ఇంకా కోపం వచ్చింది. నేను చెప్పినటువంటి నిర్ణయాన్ని, నేను ప్రకటించిన దాన్ని కాదంటారా వీళ్ళు? సో ఈ రకమైనటువంటి భావాన్ని, అసూయని, అక్కసని, ద్వేషాన్ని పెంచుకొని భారత్ మీద ఈ విధంగా సుంకాలు వేయడానికి మరొక కారణంగా కనిపిస్తుంది. సో ఏది అయినప్పటికీ ఎన్ని సుంకాలైనా విధించండి, రష్యాతో ఉన్నటువంటి మా స్నేహాన్ని అదే విధంగా కొనసాగిస్తాం, రష్యాతో ఉన్నటువంటి మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం తప్ప ఎక్కడ భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదని ప్రధాని మోదీ మరొకసారి చాలా స్పష్టంగా తెలియజేస్తూ నేరుగా పుతిన్కి ఫోన్ చేసి ఆ బంధాన్ని బలోపేతం చేసుకునే విధంగా భారత్లో రష్యాకు సంబంధించి మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయం, మరిన్ని ఏదైతే రక్షణ ఒప్పందాలు ఇవన్నీ కూడా బలపరుచుకునే ఉద్దేశంతో నేరుగా ఫోన్లో మాట్లాడి పుతిన్తో ఈ సంవత్సరం అంతంలో కూడా నవంబర్, డిసెంబర్లో పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు, మరొకసారి ఆహ్వానించారు. వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, అమెరికాను ఏ విధంగా కట్టడి చేయాలి, అమెరికాను ఏ విధంగా మనం నిలువరించాలి, ఈ విషయాల మీద కూడా మాట్లాడుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సుంకాలు భారీగానే ఉన్నాయి. భారతదేశ వ్యాపారులు ఇబ్బంది పడే స్థాయిలో సుంకాలు ఉన్నాయి. కానీ ఆ భారం అనేది ప్రజల మీద, వ్యాపారస్తుల మీద పడకుండా తీసుకుంటాం, ఆ నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్తున్నారు. దాంతోపాటు అక్కడ అమెరికాలో ప్రజలు నరకయాతన చూస్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి సామాన్యులు వాళ్ళ ఆర్థిక కొనుగోలు శక్తి మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. మన మీద సుంకాలు వేశారని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రజలు మాత్రం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ దేశ ప్రజల మీద ఎనలేని భారం మోపుతా ఉన్నాడు.
ఇది ఆయనకే తగులుతుంది. ఆయన మీద మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అక్కడి ఆర్థికవేత్తలు, మేధావులు కూడా చెప్తా ఉన్నారు, ఇది మంచిది కాదు, నీ నిర్ణయాన్ని మార్చుకో అని చెప్తా ఉన్నారు. రోడ్ల మీదకి జనం తండోపతండాలుగా తరలి వచ్చి యాజిటేషన్ చేసే రోజులు ఎంతో దూరంలో లేదు. ఒక్కసారి ఆందోళన మొదలైతే డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా, లేదంటే అదే మొండి వైఖరి అవలంబిస్తూ ముందుకు పోతే కనుక తన పదవికి రాజీనామా చేసేంతటి ఆందోళనలు అమెరికాలో భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు అమెరికా ప్రజలు మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ మీద. ప్రతి వస్తువు డబుల్ ట్రిపుల్ రేట్లు పెరిగిపోతున్నాయి. అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటిని మరి డొనాల్డ్ ట్రంప్ పరిగణలోకి తీసుకుంటారా, అదేవిధంగా ముందుకు పోతారో తెలియదు. ఇప్పటికైతే తీవ్రమైనటువంటి అసంతృప్తితో అమెరికా ప్రజలు ఉన్నారు. వారు ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. ఆ ఆందోళన తీవ్ర రూపం ధరిస్తే ఆయన పదవికే ఎసరొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ఈ విధంగా ద్వేషంతో రగిలిపోతూ వరుసగా సుంకాలు విధిస్తూ 50% పైగా సుంకాలు విధించినటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ కూడా రేట్లు బీభత్సంగా పెరిగిపోయి ఆ అమెరికా ప్రజలు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని మీరే విధంగా చూస్తారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.